ధర్మవరంలో జరిగిన ఏటీఎం అపహరణ ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు పాల్పడిన దోపిడీ ముఠా కోసం పోలీసులు వేట ప్రారంభించారు. గత 2 రోజుల క్రితం ధర్మవరం పట్టణంలోని ఏటీఎం దోపిడీకి పాల్పడిన ముఠా దాన్ని పగలగొట్టడం వీలు కాక ఏకంగా ఏటీఎం మిషన్ నే తాడుతో కట్టి బొలెరో వాహనంలో లాగించేశారు. తర్వాత దాన్ని ఆ వాహనంలో తీసుకెళ్లిపోయారు. అయితే దోపిడీ ముఠా అపహరించిన ఏటీఎం మిషన్ రాప్తాడు మండలంలోని హంపాపురం సమీపంలో పొలాల్లో బయటపడింది. అక్కడ దోపిడీ ముఠా దాన్ని ధ్వంసం చేసి అందులో నగదు తీసుకొని నెమ్మదిగా హుడాయించినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దోపిడీకి పాల్పడింది స్థానిక నేరస్తులు కాదని కరడుగట్టిన దోపిడీ ముఠాగానే పోలీసులు భావిస్తున్నారు. వారి ఆచూకీ కోసం 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దోపిడీ జరిగిన తీరు గమనించిన పోలీసులు హర్యానా రాష్ట్రానికి చెందిన ఓ ముఠా మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 6 సభ్యులతో కూడిన ఈ ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దోపిడీ దొంగల కోసం గాలిస్తున్నారు.